నా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో చేరివచ్చిన సహోదర సహోదరులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆగస్టు నెలలో మరి ఇక్కడ మీతో కలిసి సహవాసం చేయటానికి దేవుడు కృప చూపించాడు. మరి ముఖ్యంగా వాక్యం చెప్పాలంటే మన బ్రదర్ అన్న అసెంబ్లీలో ముందు కొద్దిగా సాక్ష్యం చెబుతారు, పరిచయం. తర్వాత దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. నా పేరు ఎనోష్, మా ఇంటి పేరు సవలం, మా జమ్ములపాలెం. జమ్ములపాలెం అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. జమ్ములపాలెం వాళ్ళు దరిదాపులుగా ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, వచ్చున్నారు జమ్ములపాలెం వాళ్ళు కూడా. మరి అంతకుముందు నా పేరు యలమందరావు. మాదంతా కూడా విగ్రహారాధన కుటుంబం మాది. మా నాన్న పేరు సవలం కోటయ్య, మా అమ్మ పేరు ప్రభావతి, మా నాయనమ్మ పేరు నారాయణమ్మ. వీళ్ళందరూ కూడా యలమంద కోటయ్య స్వామి అని పేరు పెట్టారు నాకు. అంతా కోటయ్య స్వామి భక్తులం మేము. ఇది మా బ్యాక్గ్రౌండ్. ఇది 2003 సంవత్సరాల క్రితం సంగతి నేను చెబుతుంది. అంటే 2003లో నేను ప్రభువుని నమ్ముకున్నా, 2003 క్రితం. అయితే నేను ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ బీఈడి, బిఎల్, ఇది నా చదువు. ఈ చదువు చదివి నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఈ సమయంలో మరి జమ్ములపాలెంలో పాత మందిరం ఉంది. ఇప్పుడు కొత్త మందిరం రోడ్డు మీద గట్టి ఉంది, ధరేమిట పాత మందిరం ఉంది అక్కడ. అప్పట్లో మోషి అన్నమ్మకోళ్ళు మా ఇంటి మీద ప్రహరీ మీద మరి వినాయకుడి బొమ్మ పెట్టి లైట్ వేస్తూ ఉంటాం. అంటే అంత విగ్రహారాధన మేము. అలాంటి కుటుంబం మాది. మరి వాళ్ళు పోతా అనుకునేదంటే ఎప్పుడు మారుతారు వీళ్ళు, ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తారు, దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు అనుకునేదంటే వాళ్ళు. ఎట్టకేలకి దేవుని నమ్ముకున్న అమ్మాయితో ఆ ఊరిలోనే మాకు వివాహం అయింది. అయితే మేము చర్చికి పోం, ఆ అమ్మాయిని కూడా పానీయులు అప్పుడు. తర్వాత మా చెల్లెలకి, అంటే మేము మొత్తం 3 అన్నదమ్ములు, ఒక అమ్మాయి. నేను 3వ వాడిని, నా తర్వాత చెల్లెలు. అంటే మొత్తం 3, ఒక అమ్మాయి. అందరికి పెళ్ళిళ్ళు అయినాయి. నాకైతే ఒక కుమారుడు, ఒక కుమార్తె. ముందు కుమార్తె ఆమె ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్లో టీసీఎస్లో చేస్తూ ఉంది, 24 సంవత్సరాల అమ్మాయి. అబ్బాయి అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, బీకామ్, సింగరాకొండలో. ఇది నా కుటుంబ పరిస్థితి. అయితే మేము అప్పుడు యేసుప్రభుని నమ్ముకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా చెల్లెలికి అప్పుడు 3 ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది? 3 ఆడపిల్లలు పుట్టారు ఆమెకి. ఈ 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి ఆలోచన చేసుకొని మైండ్ మారిపోయింది. ఏదో బాల్యంత జబ్బు అంటారు కదా, బాల్యంత జబ్బు అంటారు చిన్నప్పుడు, ఏదో అలాంటిది ఆమెకు వచ్చింది. ఆమెకు వచ్చి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఆ పుట్టిన 3 అమ్మాయిని పట్టుకొని కొడుతుంది. అంటే ఎందుకు పుట్టావు నాకని ఆ అమ్మాయిని తెలియదు, మైండ్ పోయింది ఈ అమ్మాయికి. అలాంటి పరిస్థితుల్లో ఉంది. అప్పటికి మా అమ్మ పట్టుకొని చూస్తూ ఉంది. అన్ని హాస్పిటల్ తిరిగాం, నెల్లూరు హాస్పిటల్, మరి ఒంగోలు హాస్పిటల్, అన్నీ కూడా తిరిగాం. అయినా కానీ ఆ అమ్మాయికి మెంటల్గా ఉంటుంది, ఏదేదో మాట్లాడుతూ ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చి పట్టింది, ఇక మెంటల్గా ప్రవర్తిస్తూ ఉంది. ఇక మేము ప్రక్కనే చర్చి, ఆ 2 ఇళ్ళు దాటితే చర్చి, అక్కడికి మేము బావం. అక్కడికి ఎందుకు బావాలా, మనకు దేవుళ్ళుల్లా అని మేము అన్ని దేవుళ్ళు కాళ్ళు తిరిగాము, అన్ని హాస్పిటల్ తిరిగాము. ఆ అమ్మని పెట్టుకొని నా తర్వాతే కాబట్టి నాకు ఎక్కువ అభిమానం. అయ్యో అమ్మాయి మా చెల్లెలు ఇట్ట అయిపోయింది, పరిస్థితి ఏందనుకొని. అలాంటి పరిస్థితుల్లో మరి
లాస్ట్కి ఎవరైనా చేతబడి చేసేరామని చేతబడి కూడా చేయించాము ఆ అమ్మాయికి ఇంట్లో. అంటే అటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం మాది. అయితే అక్కడ చర్చికి పోతున్న ఒక ఆమె లుదియమ్మని, వేల్చూరి నారాయణమ్మ అంటారు ఆమెని, లుదియమ్మని. ఆమె, అయ్యా మీరు అన్నీ తిరిగారు కదా, ఒక్కసారి పాస్టర్ని తీసుకొస్తాను, ఆయన చేత ప్రార్థన చేస్తే దేవుడు కొద్దిగా నెమ్మలపరుస్తాడు, తగ్గిస్తాడు అయ్యా అని చెప్తే మేము అప్పుడు వినలేదు. అదంటే పడదు మాకు. యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు అసలు పడదు, గిట్టని వారం అన్నమాట. అలాంటి పరిస్థితులు మాయి. అయితే ఎప్పుడైతే ఆమె వచ్చి చెప్పిందో, మరి ఆ సమయంలో మరి పాస్టర్ గారు వచ్చి ఆ అమ్మాయి మీద చేయి పెట్టి ప్రార్థన చేసాడు. మోషన్న ప్రార్థన చేసిన తర్వాత ఆ అమ్మాయి కొంత పెద్ద పెద్దగా కేకలు అరుపులు అవన్నీ మాని కొద్దిగా నెమ్మదిగా ఉంది. అంటే ఎట్లా ఉందంటే సేనా దయ్యాలు పెట్టినటువంటి వాడు ఉన్నాడు, అరుస్తాడు కదా, మనకందరికి తెలుసు. అలాంటి అరుపులు ఆ అమ్మాయి అరుపులు తప్ప నేను కూడా భయపడిపోయేది, నిద్ర పట్టేది కాదు. పెద్ద పెద్ద గరిస్తే రే నిన్ను చంపుతానని నా మీదకి వచ్చేది. ఇదేం తల్లి నా మీదకి వస్తుంది ఈ అమ్మాయి అని నేను భయపడతా ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ నేను చర్చికి పోయే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇష్టం లేకుండా, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. మరి అలాంటి పరిస్థితి నాది. ప్రభువు ఆమెని దర్శించి ఆ ప్రార్థన ఆయన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జమ్ములపాలెంలో ఉన్న సంఘస్థులందరూ కూడా చైన్ ప్రేయర్ పెట్టారు. అంటే గంటకిద్దరు 24 గంటలు చొప్పున ప్రార్థన చేశారు. ఆ అమ్మాయిని చర్చిలో పెట్టుకొని, ఆ అమ్మ పక్కన ఎవరు నేనే ఉన్నా, వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి మట్టి కళ్ళు తెరి శాంతం చూస్తూ ఉండేది. కళ్ళు తెరి శాంతం చూస్తా ఆ అమ్మాయి అంచేపటికి వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే అటుపక్క ఉండి ఎట్ట అంటుండేది, బుస్ బుస్ అంటుండేది. అలాంటి పరిస్థితిలో ఉంది. నాకైతే భయం వేస్తూ ఉండేది. నేను అప్పుడే యేసుప్రభుని నమ్ముకోలేదు కదా, చర్చికి రావటం కష్టం. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు మరి అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి ఎట్టకేలకు ఒక నెల రోజులు ప్రార్థన చేశారు. తర్వాత తీర్మానం చేసుకున్నాము, నేను మా అమ్మ ఆ అమ్మాయి. తర్వాత అంటే నా తీర్మానం 2003 ఫిబ్రవరి 18న నేను తీర్మానం చేసుకున్నాను. ఎలాగ తీర్మానం చేసుకున్నానంటే, మోషన్నోళ్ళ భార్య అంటే అన్నమ్మక్క ఆ సమయంలో ఆమె ప్రార్థన పెట్టుకున్నప్పుడు నేను కూడా వెళ్ళా. ఈ అమ్మాయి రమ్మంటే నేను రానని ఇక అతి కష్టం మీద పోయాను. ఆ రోజే ఫస్ట్గా వెళ్ళాను. అదే రోజు నేను కర్నూలులో దేవుని సేవ చేసి చనిపోయిన జాన్ అన్నని, పెద్ద ఆయన, అన్నమ్మ కూడా నాన్న, ఆయన ద్వారా నేను రక్షించబడ్డాను ఆయన మాటలు విని. అయితే ప్రియమైనటువంటి వారులారా, అది మొదలుకొని ఇంట్లో ఈ అమ్మాయికి ఇలా ఉంటుంది. నేను ఎప్పుడైతే మందిరానికి వెళ్ళానో అప్పటి నుంచి ఈ అమ్మాయికి ఇలాంటి జబ్బు వచ్చి ఇలాంటి గందరగోళమయ్యే పరిస్థితుల్లో సాతానుని గలిబిలి చేస్తూ ఉన్నాడు మా కుటుంబాన్ని. కాబట్టి ఎట్టకేలకు అందరూ ప్రార్థన చేశారు. తర్వాత 2003లో డిసెంబర్ 13వ తేదీ మేమందరం, నేను మా చెల్లెలు మా అమ్మ ముగ్గురం బాప్తిసం తీసుకున్నాం. అంతకుముందు నేను అనుకుంటా ఉన్నా, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అంటున్నావు కదా, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, నా చెల్లెలికి తగ్గాల, స్వస్థత పొందాల, ఆ అమ్మాయికి కానీ తగ్గితే మేము ఎప్పుడు కూడా మీ సన్నిధిలో ఉంటాం అని నేను అనుకునేవాడిని. అంటే నాకు తెలియదు కదా, అనుకునేవాడిని. నిజమైన దేవుడు అయితే నువ్వు నా చెల్లెలికి స్వస్థపరిస్తే నేను ఇక నా జీవితం అంతా నీకు అప్పగించుకుంటానని నేను అనుకునేవాడిని. అయితే ఎట్టకేలకు అందరూ ప్రార్థన చేశారు. సహోదర సహోదరులారా, మరి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు ఆమె ఎడల. బాప్తిజం తీసుకున్నాము. మరి చక్కగా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాము. కరెక్ట్గా 2 నెలలు బాప్తిజం తీసుకున్న 2 నెలలకి ఆ అమ్మాయికి మైండ్ మంచి ప్రశాంతంగా నెమ్మదినిచ్చాడు దేవుడు. ఆ అమ్మాయి పేరు, మా చెల్లెలి పేరు విశాలక్ష్మి. ఆ అమ్మాయి ఇప్పుడు కందుకూరులో మా అమ్మ తమ్ముడికే ఇచ్చాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ అమ్మాయి గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్గా వెళ్తుంటుంది. వాళ్ళ యొక్క భర్త విఆర్ఓగా చేస్తున్నాడు.
గుడ్లూరు దగ్గర దారకంపాడులో వివారవగా చేస్తున్నాడు. అంటే దేవుడు అంత సహాయం చేసాడు ఆ కుటుంబానికి. ఆ కుటుంబం ద్వారా ఆ అమ్మాయిని రక్షించడం ద్వారా మేము కూడా రక్షింపబడ్డాం. మరి 2003 నుంచి మరి జమ్ములపాలెం మరి మోషన్ వాళ్ళ దగ్గర చర్చిలో విశ్వాసగా ఉంటూ నా జీవితాన్ని ప్రారంభించి ఉద్యోగం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. అయితే నేను ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా కానీ ఎక్కడ చూసినా 1-2 మార్కుల్లో పోతూ ఉంది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా బెంగళూరులో ఇంటర్వ్యూ వస్తే 5 ఉన్నాం, 5 నేను ఒకడిని. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నాకంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి 3 లక్షలు లంచం కట్టి ఆ ఉద్యోగాన్ని తీసేసుకోండి. నెక్స్ట్ నేనే రావాలి అక్కడికి. అలా త్రుటిలో తప్పిపోతూ ఉన్నాయి. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉద్యోగం కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. సంఘ పెద్దగా విశ్వాసగా ఉంటూ, బాధ్యత గల సహోదరుడుగా ఉంటూ, సంఘ పెద్దగా ఉంటూ మరి 2020 దాకా మరి ఉంటూ మరి రొయ్యల ఫ్యాక్టరీలో జాబ్ చేసుకుంటూ దేవుని పని చేస్తూ ఉన్నాను. ఎక్కడ సేవకుడు వెళ్తే ఆయన వెనకొడితే వెళ్ళి అలా చేస్తా. మరి 2021లో మరి దేవుని పిలుపు మేరకు టంగుటూరు అంబేద్కర్ నగర్లో మరి దేవుడు ఒక మందిరాన్ని మాకు ఏర్పాటు చేశాడు. ఆ మందిరాన్ని మేము కట్టలేదు, దేవుడే కట్టించాడు. ముందుగా మా కోసం కట్టించాడు. మరి మేము సేవ చేయాలని ఆలోచనలతో ఉన్నప్పుడు మరి మేమేం చేయలేం కదా ప్రభువా, మాకు ఎలా అంటే దేవుడు ద్వారాలు తెరిచి మరి టంగుటూరు అంబేద్కర్ నగర్లో ఒక చక్కటి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి అక్కడ 4 సంవత్సరాల నుంచి దేవుని సేవ జరుగుతూ ఉంది. కొద్దిమందిగా కూడుకుంటా ఉన్నాం, ఎందుకంటే అక్కడ 3-4 సంఘాలు ఉన్నాయి. కొద్దిమందిగా కూడుకుంటా ఉన్నాం. మరి నా భార్య పేరు నర్స్ కుమారి. మరి ఆ అమ్మాయి డిగ్రీ చేసింది. మరి మా సేవ గురించి, మా యొక్క సంఘం గురించి, మా సంఘం పేరు ఎఫ్రతా క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీ టంగుటూరు. ముందు నజరేతు అని పెడదామనుకున్నాం. తర్వాత ఎఫ్రతా అని ఏర్పాటు చేయడం జరిగింది. నజరేతు కాకుండా ఎఫ్రతా క్రిస్టియన్ బ్రదర్స్ అసెంబ్లీ అని పేరు పెట్టాం. మరి కొద్దిమందిగా కూడుకుంటున్నాం. మరి అక్కడికే ఇటీవల 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వెంకాయమ్మ వాళ్ళ కుమార్తె వాణి, మీకు తెలుసు కదా, వాణి బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మా సంఘానికి అక్కడ వస్తూ ఉండేది ఈ 2 సంవత్సరాలు. ఆ రీతిగా మరి దేవుడు మా సంఘాన్ని కొద్దిమందితో ఏర్పాటు చేశాడు. మరి ప్రార్థన చేయండి. మరి దేవుడు ఇంకా అనేక ఆత్మలు అక్కడ దరిదాపులుగా ఒక 20 కుటుంబాలు వారు రక్షింపబడకుండా ఉన్నారు. దేవుడు అంటే గిట్టకుండా ఉన్నారు. కాబట్టి అటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి నా కోసం, మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియమైనటువంటి వారులారా, మరి కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మరి నేనేం పెద్ద బోధకుండా కాదు, మరి పెద్దగా మరి ఎక్కువ సమయం తీసుకునేవాడిని కూడా కాదు. ఎందుకంటే మానవుని యొక్క జీవితం ఎదుటి వ్యక్తి చెబుతూ ఉంటే ఫిలాసఫీ ప్రకారం 30 నిమిషాలు దాటితే దేవుని మాటలు నువ్వు ఎంత చెబుతున్నా మన చెవుకు పడవయ్యి, పక్కకు పోతూ ఉంటాయి. అర్ధగంటే 30 నిమిషాలు దాటితే ఇక మన మైండ్ ఇక్కడ ఉండదు, ఇక పక్కకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఆ కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంది. ఎందుకంటే మనం ఇప్పుడు రాకడ దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడకి సిద్ధంగా ఉంది. ఆయన రాబోతూ ఉన్నాడు. మనం ఎలాగున్నాం, మన పరిస్థితి ఎలాగున్నాయి, మన స్థితిగతులు ఎలాగున్నాయి, మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారికి ఇప్పుడు అనేక రకాల శోధనలు మరి బాధలు కలుగుతావని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు, విశ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ, సేవకులు కానీ, సంఘాలు కానీ ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ సంఘాల్లో ప్రార్థన చేయటం జరగాలి. ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు కావాలి.
ప్రార్థనా పరులు ఎక్కువగా ఉండాలి. ఎక్కడైతే సంఘస్థులు ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రార్థనలో ఉంటారో, ఆ సంఘం ఉజ్జీవింపబడుతుంది. ఆ సంఘంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎలాంటి అపాయాలు, కీడులు రాకుండా కూడా వాళ్ళు చేసే ప్రార్థన ఆ సంఘం మీద ఉంటుంది అని నా ఆలోచన. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపే అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారానే అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుస్తాడు. మంచిది. ప్రియమైనటువంటి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11, 12 వచనాలు. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపట చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మా తండ్రి, చెప్పబడిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా రక్షణ లేని కుటుంబాలు రక్షించమని కూడా మేము మనవి చేస్తున్నాం. ప్రభువా, మీ వెనుకడిలో చదవబడిన లేఖనమును దీవించండి. నిలబడినవాడు బలహీనుడు వట్టివాడు గనక మీరు నాతో మాతో మాట్లాడి, అవసరమైన మాటలు మీరు నాతో మాతో మాట్లాడి సహాయం చేయమని వాడుకోమని ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు మరి వారి యొక్క శిష్యులతో చెప్తా ఉన్నాడు, అయ్యా, అనేకులు తూర్పు నుండి పడవ నుండి వస్తారు, అనేక మంది ఎత్తబడతారు, అనేక మంది యాకోబు, మరి ఇస్సాకు, అబ్రహాం వీళ్ళతో ఉంటారు. అంటే పరలోక రాజ్యం గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు తన శిష్యులకి. పరలోకం ఇలా ఉంటుంది, పరలోక రాజ్యం ఇలాగ ఉంటుంది, పరలోకంలో మనం వాళ్ళు చూస్తాం, మీరు వాళ్ళతో ఉంటారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరు ఉంటారు, పరలోకంలో మీరు వాళ్ళు చూస్తారు అని స్వయం యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతా ఉన్నారు. అయితే అక్కడ కింద మాటలో రాజ్య సంబంధులు అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా ఉన్నటువంటి వారు. ఈ రాజ్యంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా ఉన్నటువంటి వారు. ఆయన నమ్ముకోకపోతే ఏముంటుందంట? నరకం ఉంది. అంటే పరలోకం ఎంత ప్రాముఖ్యమో నరకం కూడా ఉందని అర్థం. పరలోకం ఉంటే పాతాళం కూడా ఉందని అర్థం. కాబట్టి పరలోక రాజ్యం సమీపంగా ఉందంటున్నాడు. అంటే త్వరగా సిద్ధపడుతుంది అంటున్నాడు. దేవుడు చెబుతా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్నాడు. పరలోక రాజ్యానికి మరి మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కూడా మరి 10 మంది కన్యకలు తెలుసు మనకి. 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. సిద్ధపడిన వారే దేవుణ్ణి ఎదుర్కొన్నారు. సిద్ధపడకుండా ఉన్నటువంటి వారు విడవబడ్డారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కాబట్టి క్రైస్తవుల బిడ్డలమైన మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మన దేవుడు రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ దినాల్లో మనం అన్నాం. ఆయన అంటాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులతో అంటాడు, ఆ శిష్యులు అడుగుతారు, అయ్యా, ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు మరలా అంటే, నా రాకడకు సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, భూకంపాలు, భయంకరమైన విపత్తులు, ఒక దేశం మీదకి ఇంకొక దేశం ఆక్రమించాలని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి దినాల్లోనే నేను వస్తాను, అదే నా రాకడకి సూచనలు అని అంటున్నాడు.
కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ దినాల్లో ఉన్నాం? రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు రాబోతున్నాడు. ఎందుకంటే ఆయన మరి చెప్పింది మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం చేసి ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన వస్తానన్న యేసయ్య రాక మానునా, తెస్తానన్న బహుమానం. కాబట్టి ఆయన వస్తున్నాడు అని మనం ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి అనేక మంది ఉంటారు, అనేక మంది విడవబడతారు. అయితే మనం ఏం చేయాలంటే, ఇంకా ఎవరైతే మన బంధువులు ఉన్నారు, ఇంకా ఎవరైతే మన రిలేషన్ ఉన్నారు, మన ప్రక్కవారు ఉన్నారు, అటువంటి వారందరూ మారు మనసు కోసం మనం ప్రార్థన చేయాల్సిన భారం మన మీద ఉంది, మన సంఘం మీద ఉంది. ఈ చేకూరుపాడులో ఇంకా అనేక కుటుంబాలు రక్షింపబడలేదంటే ఆ బాధ్యత, ఆ భారం మన మీద ఉంది. మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం చేయాలి ఆ భారం. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మామూలుగా బ్రదరన్ అసెంబ్లీలు అంటే ఎక్కడైనా మన సంఘాల్లో మరి ఎక్కువ సహోదరులు ఉంటారు. బ్రదరన్ అసెంబ్లీ పేరు, ఎక్కువ సహోదరులు ఉంటారు. అయితే సహోదరులు లేరి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. నిజమే ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్న శిష్యులకి ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది పరిస్థితి, పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుంది, మీరు మార్పు చెంది పసిపిల్లల వారు అంటే అయితే కానీ దేవుని రాజ్యానికి మీరు ప్రవేశింపనియారు అంటున్నాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యం చెబుతా ఉన్నాడు, ఈ విధంగా ఉంది, ఇలా ఉంటుంది, నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు అంటున్నాడు. చూడండి అక్కడ యోహాను సువార్తలో కూడా 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2-3 వచనాలు ఉంటాయి. చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మును తీసుకొని పోతున్నా. ఆయన ఏంటంటే మరలా రాబోతున్నాడు, మరలా వస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి మనల్ని తీసుకెళ్ళటానికి మధ్యాకాశానికి వస్తాడు. ఆయన నిజంగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన దేవుడు. అనేక నివాసాలు ఉన్నాయి మన కోసం. ఆయన పరలోక పట్టణం, దేదీయమైనటువంటి తేజస్సుతో వెలుగుంది ఆ యొక్క పరలోక పట్టణం. బంగారు వీధులలో కట్టబడిన ఆ పరలోక పట్టణం మన కోసం సిద్ధపడుతూ ఉంది, రెడీ చేస్తూ ఉన్నాడు. మనకైతే టికెట్లు ఉన్నాయి, పరలోకం పోవటానికి మనకి టికెట్లు ఉన్నాయి. అయితే ఇంకా పరలోకం పోకుండా ఉన్నట్టు మన బంధువులు ఉన్నారు, దేవుని నమ్ముకోకుండా ఉన్న వారి పరిస్థితి ఏంది? వాళ్ళు విడవబడితే నరకానికి వెళ్తారు, పాతాళాలకు వెళ్తారు. భయంకరమైన అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితుల్లో మన బంధువులు వెళ్ళటం మనకు క్షేమమా? మన బంధువుల కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది రక్షణ కొరకు, అనేక మంది మారు మనసు కొరకు, అనేక మంది పాప జీవితాల నుంచి, పాపముల నుంచి విడిపించటానికి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ రక్షించుకున్నాడు ఆయన. అందుకే భూమి మీద మనం ఉన్నాం, సజీవులుగా మనం ఉన్నామంటే ఇదంతా దేవుని కృప, దేవుని ప్రేమ. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉంది. అనేక మందిని పరలోకం చేరటానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని మనం దేవుని మందిరానికి మనం తీసుకొస్తే చాలు. దేవుని మాటలు మనం చెప్పి దేవుని మందిరానికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది, విశ్వాసుల మీద ఉంది, సంఘ పెద్దల మీద ఉంది, సేవకుల మీద ఉంది. ప్రతి విశ్వాసం మీద. పాత నిబంధన కాలైతే యాజకుడు ఒక్కడే వెళ్తాడు, ఆయన ఒక్కడే వెళ్ళి ధూపం వేస్తాడు పాత నిబంధనలు అయితే. ఇప్పుడైతే ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ, కొందరు కాదు. చాలామంది మన సువార్తకి వెళ్తూ ఉంటే వాళ్ళకలే దేవుడు, మనకు కాదు అనుకుంటారు. ఇది అందరూ,
అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు ఆయన. అలా ఆ ధైర్యముంటు ఉన్న వాళ్ళకి కాదు, ఈ ధైర్యముంటు ఉన్న వాళ్ళకి కాదు ఆయన. ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి దేవుడు. ఆయన కొందరిని రమ్మని కొందరిని పొమ్మనే దేవుడు కదా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన ప్రేమించే స్వభావం. నిజంగా ఆయనలాగా ఆదరించే దేవుడు, ఆయనలాగా ప్రేమించే దేవుడు మరి ఎవరు లేరు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మనం గమనించినట్లయితే నా తండ్రి ఏంటి అనేక నివాసముల కలవు అని చెబుతున్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం. మనకు బెర్తల ఖాయమైన టికెట్లు ఇంకా లేకుండా ఉన్న పరిస్థితి మనం గమనించాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. వారి రక్షణ మన మీద ఉంది కాబట్టి వారందరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉందని మనం గమనించుకోవాలి. నిజంగా ఎంతో గొప్ప దేవుడు ఈయన. మానవుడు మరి అన్నిటికీ సమయం ఇస్తున్నాడు, అన్నిటికీ మరి ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. అయితే దేవునికి సమయం ఇవ్వట్లేదు, దేవునికి స్థలం ఇవ్వట్లేదు. మానవుని యొక్క హృదయంలో దేవునికి స్థలం ఇవ్వటం లేదు. ఆయన పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నా కుమారుడు రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రమ్మని ఆయన పిలిచే దేవుడు. ఆయనలాగా పిలిచే దేవుడు ఎవరు లేరు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు వల్లటం లేదు, దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే మానవుడు పాపంతో ఉన్నాడు. ఎందుకంటే మనం అందరం ఒకప్పుడు పాపులమే. ఎందుకంటే మనం ఆదాం ఉన్నాడు కదా, మొట్టమొదటి ఆదాం అన్న కాదు, మొట్టమొదటి ఆదాం ఆయన సంతానం కాబట్టి ఆయన పాపమంతా మనకి సంప్రాప్తమైంది. ఆ పాపము నుంచి విడిపించటానికి, ఆ పాపం నుంచి మరి తప్పించటానికి, ఆ పాపం శాపాన్ని తప్పించడానికి కడపటి ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో తన రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో కదా, యోహాను సువార్త 14 మొదటి అధ్యాయంలో కదా 14 వచనం, తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహించాడు. మనకు అధికారం ఉంది, మన దేవుని పిల్లలం. వీఆర్ వెరీ ప్రీసియస్, మన విలువైనటువంటి వారం. మనం ఆయన పిల్లలం. మనం అనుకుంటాం ఏందోలే అనుకుంటాం, చాలా విలువైనటువంటి వారం అని మనం గమనించుకోవాలి. మన దేవుడు సృష్టికర్త, ఈ సర్వాన్ని, సర్వలోకాన్ని, ఈ భూలోకముల మొత్తాన్ని కలగజేసిన వాడు ఆయన. కలుగునుగా కంటే కలిగిని. మన దేవుడు ఆషామాషా దేవుడు కాదు, సృష్టికర్త, లోకరక్షకుడు. ఈ లోకములో ఉన్న వారందరినీ రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. మానవుడిగా దిగి వచ్చాడు, మన కోసం, నీ కోసం, నా కోసం దిగి వచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం. ఎంత మహనీయుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఆయన. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు నాడు నేడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు, ఇంకా ఈ గ్రామంలో రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు, వాళ్ళ బాధ్యత మన మీద ఉందని మందిరంలోనే కాదు, ఇంటి దగ్గర కూడా మనం వారి గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని గుర్తు చేసుకోవాలి, గమనించాలి. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగిన ప్రియమైనటువంటి వారులారా. ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు. లేని ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా చేయగలిగిన సమర్థమైన దేవుడు ఈయన. ఆ దేవుడు నీకోసం నా ఆకాశం వచ్చాడు. ఆయనే చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను నుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దనుంటకు మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంకొక మాట మనం గమనించినట్లే తెస్సలోనికి రాసిన పత్రిక
తెస్సలోనికలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన రాకడ కడబోర శబ్దం, ఆ బోరం వినగానే ప్రభు దిగి వస్తాడు మధ్యాకాశానికి. మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని చనిపోయినటువంటి వారు ముందు వాళ్ళు లేస్తారు. అదే అక్కడ ఉంది. అక్కడ క్రీస్తు నందుండి మృతులైన వారు వాళ్ళు మొదట లేస్తారు. ఆ తర్వాత మనం సజీవులమై నిలిచిండి మనము వారితో కూడా ఏకంగా వాళ్ళతో కలిసి దేవునితో మధ్యాకాశంలో మనం ఉంటాం. నిజంగా ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు కలగజేశాడు. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రియమైనటువంటి వారులారా, అయితే అక్కడ అంటున్నాడు 5వ వచనంలో 5వ అధ్యాయంలో కూడా ఒక మాటలో మనం గమనించినట్లయితే 3వ వచనంలో 5వ అధ్యాయం అక్కడే 3వ వచనము, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన గనుక వారు ఎంత మాత్రం తప్పించుకొనలేరు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇది రాకడ దినాల్లోనూ ఈ క్షణమైన రావచ్చు. మనం ఈరోజు వారమే, రేపు మనం కాదు. ఏ రోజుకా రోజు మనం ఈరోజు వారం అనుకొని రేపు అది చేస్తాను, ఎల్లుండి అది చేస్తాను, అవతల అది చేస్తాను అని అంటానికి లేదు. మనం ఈరోజు వారమే. ఈ రాత్రి వస్తే ఏమైద్ది? ఈ రాత్రి ప్రభు వస్తే ఎత్తబడతారు. ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకుని ఆయన్ని ఆరాధించే బిడ్డలు ఎత్తబడతారు. అయితే ఆయన నమ్ముకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదని మనం ఆలోచన చేయాలి. అటువంటి వారిలో మన బిడ్డలు ఉన్నారా? అటువంటి వారిలో మన భర్తలు ఉన్నారా? అటువంటి వారిలో మన భార్యలు ఉన్నారా? మన పిల్లలు ఉన్నారా? మన అల్లుళ్ళు ఉన్నారా? మన బంధువులు ఉన్నారా? వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుందాం, మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, వాళ్ళందరిని రక్షించయ్యా. మాకైతే నువ్వు రక్షణ ఇచ్చావు, మా కుటుంబాలు అయితే రక్షించావు. ఇంకా మా బంధువులు ఉన్నారు, మా గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రక్షించాలయ్యా అని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం మన మీద ఉంది అని మనం గమనించాలి. ఈ దినాల్లో యవ్వనస్తులు మనం చూస్తూ ఉన్నాం. చాలా తక్కువ సమయాల్లోనూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మనకు చాలు. ఆయన ఉంటే చాలు. ఆయన ఉంటే మన జీవితంలో చాలు. ఆయన నమ్ముకుంటే మనకి ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఆయన రక్షిస్తాడు. మనకి కాపుదల, భద్రత ఇచ్చే దేవుడు ఆయనే. అందుకే అక్కడ 5వ అధ్యాయంలోనే 9వ వచనం చూడండి. అక్కడ 5:9లో, ఎందుకనగా అక్కడే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదని మనం గమనించాలి. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని ఉగ్రత పాలవటానికి కాదంట. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? ఉగ్రతలో ఉన్నాం, అనగా దేవుని కోపం కింద ఉన్నాం, దేవుని ఉగ్రతలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు మనల్ని రక్షించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని చేర్చాడు. ఎంత గొప్ప మరి అద్భుతం మన జీవితాల్లో ఆయన జరిగించాడు. ఆశ్చర్యకార్యం జరిగించాడు మనందరి జీవితాల్లో. అద్భుతం జరిగించాడు మనందరి జీవితాల్లో, మార్చిన దేవుడు ఆయన. కాబట్టి ఉగ్రత పాలు కాకుండా మనం కాపాడబడ్డాం. అయితే మనం రక్షించింది ఎందుకంట? అక్కడ చూడండి ఆ మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించారు కానీ ఉగ్రత పాలవటానికి నియమింపలేదు. మనకది ఆయన నమ్ముకున్నామంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. కాబట్టి మనం ఎలా ఉండాలి?
స్థిరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. మీరు ఇతరుల వల్లే నిద్రించకుండా, ఇతరుల వల్లే ఏం వస్తాళ్ళు అనుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా మన గురి యేసు వైపు ఉండాలి. మన లక్ష్యం యేసు. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన వస్తానన్నాడు, ఆయన రాబోతున్నాడు అని మనం ఆయన కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా ఉండాలి అనే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన నిరీక్షణ ఆయన. నా దేవుడు త్వరగా రాబోతున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, నా కుటుంబం జాగ్రత్తగా ఉండాలి, నేను ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి అని మనం స్వపరీక్ష చేసుకోవటం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి హెచ్చరికలు చేయాల్సిన అవసరం లేదు, హెచ్చరించాల్సిన పని లేదు. ఎందుకంటే మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉన్నావా లేవా అని మనం స్వపరీక్ష చేసుకోవాలి. అందుకే కదా శనివారం విజ్ఞాపనలో మనం ఏమన్నా చేస్తుంటే, ప్రభువా రేపటి నిన్ను ఆరాధిస్తున్నాం అనే విజ్ఞాపన అందుకే శనివారం చేసేది. చిన్న పొరపాట్లు. అయితే దేవుని నమ్ముకున్న మనం మన కుటుంబాల రక్షణ కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, మన మీద ఉందని మనం గమనించుకోవాలి. అక్కడే 4వ అధ్యాయంలోని అక్కడే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఒక మంచి మాట. 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని మనం చూస్తున్నాం. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. అంటే పరిశుద్ధంగా జీవించమని దేవుడు మనల్ని పిలిచాడు. కానీ అపవిత్రంగా, అపరిశుద్ధంగా, దేవునికి ఇష్టలుగా ఉండకుండా, దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి మనల్ని పిలవలేదు ఆయన. ఎందుకంటాడు కదా, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా. దేవుడు గొప్పవాడు, ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా, అపరిశుద్ధులుగా ఉండటానికి ఏమాత్రం దేవుడు మనల్ని పిలవలేదు. కాబట్టి మనం గమనించాలి. కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితాన్ని, నమ్మకమైనటువంటి జీవితాన్ని, మరి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, మనందరి కుటుంబాలని దీవిస్తాడు. ఆశీర్వాదం అదే, దేవుని ప్రేమ అంటే అది. ఎందుకు వాళ్ళు ఆ విధంగా హెచ్చించబడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఆ విధంగా దీవించబడుతున్నారని కొంతమంది అనుకోవచ్చు. అయితే దేవుని యందు వాళ్ళు భయభక్తి కలిగి జీవిస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ కుటుంబాల్లో దేవుడు ఎంతో మరి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు, వాళ్ళ హృదయాల్లో దేవుడు ఉన్నాడు, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటున్నాడు. అందుకే దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు అని మనం గుర్తు చేసుకోవాలి. శ్రమలు వస్తాయి దేవుని నమ్ముకున్న వారికి, ఆపదలు వస్తాయి దేవుని నమ్ముకున్న వారికి, కష్టాలు వస్తాయి దేవుని నమ్ముకున్న వారికి. కష్టాలు ఎవరికి వస్తాయి? దేవుని నమ్ముకున్న వారికి ఎక్కువ వస్తాయి, మిగతా వాళ్ళకు రావు. ఎందుకంటే మిగతా వాళ్ళ సంబంధాలు అపవాద సంబంధాలు, వాళ్ళకేం రావు. దేవుని నమ్ముకున్నటువంటి వారికే కొన్ని రకాల శోధనలు వస్తాయి. అయితే శోధనలో మనకి ఎంతవరకు మరి బరాయించగలుగుతామో అంతవరకే పెడతాడు. ఇంక నేను బరాయించలేను ప్రభువా ఈ బాధని, ఈ శోధన అంటే, ఓహో అటైతే ఈమెకి ఇక చాలు అనుకుంటాడు. అంటే శోధనల ద్వారా కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. కొన్ని సమస్యల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని కష్టాల ద్వారా కూడా మనం కొంత నేర్చుకుంటాం మన పాఠాలకి. హిజ్కియా రాజు కూడా మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యింది అంటున్నాడు. అంటే నాకు ఆయాసం, నాకు ఇలాంటి హిజ్కియా రాజు కదా ఆయన ఉన్నప్పుడు, మరి అయ్యా నీ జీవితాన్ని నువ్వు చక్కబెరుచుకోమని చెప్పినప్పుడు ఆయన 38వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ మాటలు మనకు తెలుసు. ఆయన నువ్వు మరణమవుతున్నావు అయ్యా, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, ఇక నీ టైం అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? గోడ వైపు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో నేను ఎలాగ ఉన్నానో, నీ సన్నిధిలో నేను ఎలాగా మరి ఎంతో జాగ్రత్తగా ఉన్నా కదా, ఎంతో మర్యాదగా ఉన్నా కదా, ఎంతో నమ్మకంగా ఉన్నా కదా, మరి నాకేందయ్యా ఇలాగా అని అన్నప్పుడు మరి వెంటనే దేవుడు
ఆయన కన్నీళ్లు విడిచిన దేవుడు చూసి మరలా మళ్ళీ పంపించి ఇంకా మరలా ఆయుష్ ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు మరలా ఆయుష్ పొడిగించాడు. అంటే దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడు ఆయన, దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉన్నాడు, దేవుని పట్ల ఎంత నీతిగా ఉన్నాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. ఆయన వినకుండా ఉండే దేవుడు కాదు ఆయన. కాబట్టి ప్రార్థన వింటాడు, ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, ప్రార్థనకి ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ప్రార్థనలు ఆలకించువాడా అని ఆయనకి పేరు. కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించాడు. హిజ్కియా రాజుకు మరలా ఆయుష్ పొడిగించాడు. అలాగే ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరగాలంటే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం భయం భక్తి కలిగి ఉంటే అదే ప్రార్థనా జీవితం. ఆయన ఎందుకు మనం భయం భక్తి కలిగి ఉంటే అదే ప్రార్థనా జీవితం. ఒక అతను మరి ఎక్కడో పని చేసుకుంటా ఉన్నాడు, పనికి వెళ్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్పడు వాళ్ళకి. అన్ని జనులు ఉన్నారు చాలామంది, వాళ్ళకి వెళ్తుంటాడు ఈయన దేవుని నమ్ముకొని. ఆయన్ని గమనిస్తూ ఉంటారు. ఆయన్ని కొన్నిసార్లు కొన్ని రకాల శోధనలు కూడా పెట్టారు ఆ వ్యక్తిని. అయినా కానీ ఆ వ్యక్తి అవన్నింటిని పట్టించుకోకుండా వాళ్ళందరి కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత, అయ్యా మమ్మల్ని క్షమించండి, నిన్ను ఆ విధంగా అపార్థం చేసుకున్నాం, నువ్వు చాలా మంచివాడు, నువ్వు దేవుని నమ్ముకున్నవాడు, నిన్ను బట్టి మేము కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటాం అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఏం చేయాల్సిన పనిలే, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి ఇతరులు కూడా దేవుని దేవుని నమ్ముకున్నారు. అంటే మన సాక్ష్యం ఇతరులకు ఎట్లా ఉండాలి? ఒక ఆదర్శంగా ఉండాలి, ఒక నమ్మకంగా ఉండాలి, ఒక నిజాయితీగా ఉండాలి, ఒక నీతిగా ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అనేక మందిని మన ద్వారా రక్షించుకోవటానికి ఆయన అవకాశం కలగజేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వారుగా ఉండాలని అంటున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఆ భయంకరమైన ఉగ్రత దినం తప్పించుకోవాలంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ భయంకరమైన ఉగ్రత దినం, ఆ మహాదినం, ఉగ్రత దినం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. అందుకే అంటాడుగా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అంటున్నాడు. ఆయన నమ్ముకోవాలి. ఆ ఉగ్రత దినం తప్పించబడాలంటే ఆయన నమ్ముకోవాలి. ఆయనే శరణ్యం. ఆ దినం మహాభయంకరం. ఒక మాట చదువుకుందాం. మరి యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం, నేను త్వరలో ముగిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 20-21 వచనాలు, 20-21 వచనాలు. యెషయా గ్రంథం, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణింపజేసినప్పుడు, లేచినప్పుడు ఆయన భేకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహల్లోనూ బండబేటల్లోనూ దూరవల్లని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకుని వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మరి ఆయన రాకడ దినాల్లో మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చాలామంది మరి వెండి విగ్రహాలు, బంగారం దేయించిన విగ్రహాలు ఉన్నాయి కదా, చూస్తూ ఉన్నాం. అవన్నీ ఏం చేస్తావు? ఉగ్రతనే మందు అయ్యేం పనికిరావు. ఆ ఉగ్రతనే మందు ఏం పనికిరావు. అయ్యి ఎలుకలకి గబ్బిలాలకి పారేస్తారంట. అయ్యో గొర్రెపిల్ల వివాహ దినోత్సవం, ఉగ్రతనే వస్తుంది, మేము ఎట్లా చేయాలి, మేము ఎలాగ ఉండాలి? ఆ భయంకరమైన దినం, ఆ దినంలో మరి ఇటువంటి బంగారం వెండి ఇవన్నీ కూడా గబ్బిలాలకు పారేస్తారంట. ఇంకొక మాట చదువుకుందాం, మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 వచనం కలిసి ఉన్నాయి. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాగుకొని సింహాసనాసనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు
ఉగ్రత మహాదినం వచ్చును, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అంటున్నాడు. ఆ భయంకరమైన దినం, మహా ఉగ్రత దినం రాబోతుంది. ఆయన రాకడ సిద్ధంగా ఉంది. ఆ దినం రాకముందే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. వీళ్ళందరూ కూడా రాజ్య సంబంధులు, వీళ్ళే ధనికులు, బలిష్ఠులు, భూరాజులు, సహస్రాధిపతులు, కోటీశ్వరులు, వీళ్ళందరూ కూడా. ఇటువంటి వాళ్ళందరూ అయ్యో ఆ యొక్క మహా దినాన్ని మేము తాళజాలని వాడెవడు అని ఉంది. భయంకరమైన దినం, ఆ దినం రాబోతూ ఉంది. సూర్యుడు ఎరిపెక్కే రోజు, అదే ఆ రోజు. ఆ పాట పాడుతుంటేనే భయంకరం. ఆ భయంకరమైన దినం రాకముందే, మన ప్రాణం పోకముందే, ప్రభువు రాకముందే, మన ప్రాణం పోకముందే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి. ఆయన్ని నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోపోతే ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారిని ఆయన అంటున్నాడు, నన్ను నమ్ముకున్న వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. ఆయన నమ్ముకుంటే సొమ్ము, లేకపోతే దుమ్మే. ఆయన నమ్ముకుంటే ఏంటంటమ్మా? సొమ్ము, సంపద మనకు ఉంటుంది. ఒక ఐశ్వర్యవంతుడిని మనం నమ్ముకున్నాం, ఒక జీవం గల దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, మనకు పరలోకం ఇచ్చే దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, ఒక సొమ్ము చేసుకుంటాం ఆయన్ని. ఆయన నమ్ముకుంటే సొమ్ము మనకి, లేకపోతే దుమ్మే, వేస్ట్. ఆయన ఉంటేనే మన జీవితంలో మంచిది, ఆయన లేకపోతే సున్నే, పెద్ద సున్నా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు. చివరిగా ఒక మాట చదువుకొని నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఒక చివరి మాట మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం, 13-14 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే అని మనం చూస్తున్నాం. మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందమ్మా? ఇంతలోకి పడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం మనం. మానవుని యొక్క జీవితం మరి వర్షం పడుతుంటే చిన్న చిన్న బుడకలు పోతూ ఉంటాయి కదా, ఆ బుడకలు ఎప్పుడు పోతాయి? అక్కడ దాకా టప్పున బయలిపోతాయి. అలాంటిది మానవ జీవితం. ఈరోజు ఉన్నవాడు రేపు ఉండడు. మానవుని జీవితం అలాంటిది. రేపేమి సంభవించినో నీకు తెలియదు. నాకేమి లే అనుకుంటున్నావేమో, నేను సంపాదించుకుంటున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను ఒకరికి ఏమి అన్యాయం చేయట్లేదు, నేను బాగానే ఉంటున్నాను, నా కుటుంబం బాగానే ఉంది, నేను ఒకరిని ఇబ్బంది పట్టలేదు, నాకేమి అనుకుంటున్నావేమో. కానీ అన్నీ ఉన్నా కానీ నీకు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే నీ జీవితం సున్నే. నీ జీవితం విలువ ఉండాలంటే ఆయన నమ్ముకోవాలి. ఎందుకంటే మానవుని యొక్క జీవితం మరి ఏ పాటిదని మనం కొంతసేపు పడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం మనం. అలాంటి జీవితం మనం కలిగి ఉన్నాం. మానవుడి జీవితం అలాగుంది. కాబట్టి మరి ప్రియమైనటువంటి వారులారా, ఇంకా రక్షింపబడకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ గ్రామంలో. ఆ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబాల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం రక్షించబడ్డాం, దేవునికి స్తోత్రం, మంచిది. ఇంకా రక్షింపబడకుండా ఉన్న కుటుంబాలని మరి వాటి కోసం మనం ప్రార్థన చేయాలి. మన బంధువుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించే మహిమా కిరీటం, జీవ కిరీటం మనకి ఇస్తానన్నాడు. ఆయన ఆ ఫలం మనం పొందాలంటే మరి మన మీద ఆ భారం ఉందని గమనించుకొని ఇంకా మన బంధువుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారం కలిగి ఉన్న అలాంటి బాధ్యత మన మీద ఉందని గమనించి మరి ఇంకా నమ్ముకోకుండా ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి మరి దయగలిగిన దేవుడు కాబట్టి ఆ దేవుడిని అందరూ నమ్ముకొని మరి ధన్యులు కావాలని దేవుడి వాక్యం ద్వారా మనం హెచ్చరించబడ్డాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.